ఇంతేనాని తరువాత ఏమోనాని రేపటిని గూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను మధురముగా మార్చెను చూసావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను మధురముగా మార్చెను చూసావా? కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని ఏం చెయ్యలేరని అన్నారా నిన్ను అవమానపరిచారా? పురుగంటి వాడనాని ఎప్పటికీ ఇంతేనాని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? నీకెవరు లేరని ఏం చెయ్యలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా? పురుగంటి వాడనాని ఎప్పటికీ ఇంతేనాని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యముగా మార్చెను చూసావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యముగా మార్చెను చూస్తావా? కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మార్పే కరుణ చూపి కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. అవును దేవానికి వందనాలు. అవును తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి ఇరుగు పొరుగు వారు ప్రభా నీకేమీ లేదని నిందించిన స్థితిలో తండ్రి ప్రభా మా కన్నీటిని నాట్యముగా మార్చిన దేవానికే స్తోత్రాలు. ఈ దినమున ఎవరైతే కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటున్నారో ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ దినమున దేవుడు చూస్తున్న మీ కన్నీటిని నాట్యముగా మార్చబోతూ ఉంటున్నాడు. పరిశుద్ధుడా నీకు వందనాలు అంటూ దేవుని స్తుతిద్దాం. మనము పొందుకొని వచ్చిన మేలులను బట్టి అనేకమైన బాధల చేత కృంగి ఉన్నప్పుడు తండ్రి మీరు మమ్మల్ని నడిపించిన దేవానికి వందనాలు అంటూ దేవుని స్తుతిద్దాం. చింతించొద్దు. మనము చింతిస్తున్నప్పుడు దేవుడు మనతో ఉండి నడిపిస్తున్న దేవుడు మనకు సహాయము చేస్తూ ఉంటున్నాడు. అవును తండ్రి నీకు వందనాలు ప్రభా. మేము చింతించినప్పుడు తండ్రి మేము మరచకుండా నీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు అంటూ దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, గొప్ప దేవుడానికే స్తుతులు స్తోత్రాలు అంటూ దేవుని స్తుతిద్దాం. అవును ప్రభువా నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడానికే స్తోత్రాలు అయ్యా తండ్రి. నీ బిడ్డలు ప్రభువా నీ సన్నిధిలో చేరి అయ్యా వారు తండ్రి సమస్యల చేత బాధపడుచు ప్రభువా నీ సన్నిధిలో తమ కన్నీరు విడుస్తున్నా ఉంటూ ప్రభువా నీ సన్నిధిలో తండ్రి వారు మొరపెడుచుండగా నీ కృపను అనుగ్రహించండి దేవాని స్తోత్రాలు. వారి కన్నీరును నాట్యమునుగా మార్చండి దేవా. అయ్యా వారు ఏమి చేయలేరు, నీకెవరు సహాయము చేయలేరని నిన్ను నిందించినప్పుడు నీవు చింతించకండి. దేవుడు సహాయము చేస్తాడు. నా దేవుడు నాకున్నాడనే తలంపుతో మనము దేవుని స్తుతిద్దాం. అవునయ్యా నీకు వందనాలు. పరిశుద్ధుడా నీ స్తోత్రాలంటూ దేవుని స్తుతిద్దాం. ఎవరును మౌనముగా ఉండకూడదు. నోరులు తెరచండి
ప్రతి ఒక్కరూ దేవుని స్తుతిద్దాం. యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా నా కన్నీటిని నాట్యముగా మార్చండి దేవా, నా సమస్యను తీర్చండి దేవా అని స్తోత్రాలు. అయ్యా ఇది నా సమస్య తండ్రి, నీ చేతిలో పెడుతూ ఉంటున్నాను ప్రభువా. తండ్రి నీకు వందనాలు. నా సమస్య నుండి నన్ను నెట్టించండి దేవానికి స్తోత్రాలు. అయ్యా ఈ బాధతో నేను బాధపడుచు ఉంటున్నాను తండ్రి, నాకు ధైర్యమును దయచేయండి అంటూ దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఎవరును మౌనముగా ఉండకూడదు, దేవుని స్తుతిద్దాం. అదే విధముగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుంటుండగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన దేవా, గొప్ప దేవుడా, మహోన్నతుడవైన తండ్రి, కృపగల రాజానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మహోన్నతుడవైన దేవానికి వందనాలు. అయ్యా ఇంతవరకు నీ ప్రియ బిడ్డలు తండ్రి పాటలు పాడి నిన్ను మహింపరిచి ఉన్నారు దేవా. అయ్యా తండ్రి ఆరాధనలో ప్రభుత్వము పొందుకొన్న మేలులను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయ్యా తండ్రి వారిలోని బాధలను తండ్రి సమస్యలను నీ సన్నిధిలో తండ్రి విలపిస్తూ ఉంటుండగా నీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్క బిడ్డ మనవులను మీరు వినండి తండ్రి. నీ స్తోత్రాలు విని ఉన్నారని నమ్ముచున్నాము దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి వారికి ఉన్న సమస్యల నుండి వారిని విడుదల దయచేయండి దేవాని స్తోత్రాలు. వారు కారుస్తున్న కన్నీటిని నాట్యమునిగా మార్చండి తండ్రి. అయ్యా నా దేవుడు తండ్రి, వారిని ఎంతమంది హేళన చేసినా అయ్యా ఎంతమంది నిందించినా తండ్రి కేవలం నీ తట్టు చూస్తూ నడుస్తున్న వారికి ధైర్యపరచండి. పరిశుద్ధుడాని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వాక్యాన్ని వినబోటకు ముందుగాను ప్రభా మా హృదయములను సిద్ధపరచుకొనిచుండగా నీ కృపను అనుగ్రహించండి. నీ వాక్ ద్వారా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి వారి హృదయాన్ని తట్టండి దేవాని స్తోత్రాలు. ఈ దినమున నీ వాక్యము చేత వారు